ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్ హై స్కూల్ కరెస్పాండెంట్ సూర్యదేవర జ్యోతి వెంకటేశ్వరరావుల 44వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అద్భుతమైన పుణ్యకార్యం చేపట్టారు. తిలక్ నగర్ లో నివాసం ఉండే గద్దల రాజ్ కుమార్ అనారోగ్యంతో డయాలసిస్ చేయించుకోవడానికి స్తోమత లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న రాజ్ కుమార్ ను హక్కున చేర్చుకుని ప్రతి నెల పెన్షన్ రూపంలో 521 రూపాయలు ఇస్తానని జ్యోతి వెంకటేశ్వరరావు మాట ఇచ్చారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి రాజ్ కుమార్ ను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక అడ్డగుంటపల్లిలో ఉండే శ్రీరామ విద్యానికేతన్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర సార్ మరియు జ్యోతి మేడం వివాహ వార్షికోత్సవ సందర్భంగా రాజ్ కుమార్ డయాలసిస్ పేషెంటు తనకు మంత్లీ అతను దత్త చేసుకొని కొంత అమౌంట్ను పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అంటే మేడం గారికి కానీ సార్కి కానీ భగవంతుడు ఎప్పుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి రాజ్ కుమార్ కూడా సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు శ్రీరామ విద్యానికేతన్ హెచ్ఎం కరెస్పాండెంట్ అయిన సూర్యదేవర వెంకటేశ్వర జ్యోతి మా 44వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా సామాజిక సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈ సంవత్సరము ఈ గద్దల రాజ్ కుమార్ డయాలసిస్ పేషెంట్ విఠల్ నగర్లో ఉంటారు. వారికి ఈ రోజు నుంచి సంవత్సరం పాటు ప్రతి నెల కూడా ఇదే తేదీన 521 రూపాయి పింఛన్ రూపంగా అతనికి అందజేయడానికి మా వివాహ దినోత్సవం సందర్భంగా నిర్ణయించుకున్నాము. అతని ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు. స్థానిక అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్ హై స్కూల్ పాఠశాల ఉపాధ్యాయులు మరియు మా కరెస్పాండెంట్ సార్ వెంకటేశ్వర సార్ గారు మరియు జ్యోతి మేడం వాళ్ళ వివాహ సందర్భంగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా కిడ్నీ పేషెంట్కి మంత్లీ 500 రూపీస్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి వారిని తీసుకొని ఎంతోమందికి సహాయం చేస్తే వాళ్ళు కూడా బాగుంటారు. వాళ్ళు కూడా ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళం అవుతాము. దీన్ని మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఎవరైనా ముందుకు వచ్చినా కానీ మేము చెప్తాము. వార్షికోత్సవం సందర్భంగా మరి ఇప్పటిదాకా కూడా అసలు మాకు తెలియదు, కానీ టీచర్స్ అందరు కలిసి ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని అనటం జరిగింది. కానీ పాపం చిన్న వయసులో పాపం రాజకుమారు డయాలసిస్ స్థాయికి రావటం అని అంటే నిజంగా బాధాకరము. ఎందుకంటే చిన్న వయసు, ఎందుకంటే ముందు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి. మరి భగవంతుడు మరి అతనికి ఇలాంటి పరిస్థితి తీసుకురావటము దురదృష్టకరము. కానీ భగవంతుని దయ వల్ల, అందరి దయ వల్ల కూడా ఈ డయాలసిస్తోని అతను మళ్ళా ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ కూడా మనందరి మధ్యలో మంచిగా ఉండాలని, వారికి వరకు కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ, సంవత్సరం అనే కాదు, ఇంతన ఎప్పటికీ కూడా అతనికి ఈ వార్షికోత్సవం సందర్భం అనే కాదు, మేము వేరే కార్యక్రమాలు ఏ జరిగినా కూడా దేనికో దానికి కూడా స్కూల్ తరఫున ఏదో డొనేషన్ చేస్తూనే ఉంటాము. కానీ పాపం తమ్ముడికి మరి ఒక సంవత్సరం అనే కాదు, ఎప్పటికైనా కూడా అతనికి ఏదో మందులకి భగవంతునికి కొండంత పత్రి మనం పెట్టలేకపోయినా కూడా మనకు తోచిన రీతిలో నెలకు ఒక 500 చొప్పున ఇద్దామని చెప్పేసి అని స్కూల్ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కాబట్టి దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి అతనికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.